రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మట్టి బూడిద రవాణాను అరికట్టాలని రోడ్డుపైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు పార్టీ నాయకులు కౌశిక హరి నిరసన తెలిపారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దొంగల పాలన దోపిడి పాలన ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదే మీ పాలన ఇదే మీ రాజ్యం దొంగల పాలన దోపిడి పాలన జై కేసీఆర్ ఖబర్దార్ ఖబర్దార్ మట్టి దొంగలారా ఖబర్దార్ 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 మట్టి దొంగలారా ఖబర్దార్ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నేను పడుకుంటా నువ్వు కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఖబర్దార్ మట్టి దొంగలారా ఖబర్దార్ 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 బూడిద దొంగలారా ఖబర్దార్ 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 మట్టి దొంగలారా ధర్నా చేసుకోండి అదే అంతగా ధర్నా లేదు మీరు చెప్పాలి అవినీతి అంతం బీఆర్ఎస్ పంతం అవినీతి అంతం బీఆర్ఎస్ పంతం అవినీతి అంతం బీఆర్ఎస్ పంతం ఖబర్దార్ మట్టి దొంగలారా ఖబర్దార్ 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 బూడిద దొంగలారా ఖబర్దార్ ఖబర్దార్ గౌరవ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి గారు మన ఆదివారం నాడు ఉరుమూరులో జరిగే అవినీతిని ఎండగట్టే విధంగా మట్టి దొంగలందరూ కూడా ఎండగట్టే విధంగా అక్కడికి పోయి కాంట్రాక్టర్లు ఎవరు మీరంతా ఏం జరుగుతుందో అని నిలదీసినందుకు కొందరు కాంగ్రెస్ నాయకులు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. అసలు దొంగలెవరు అని ఆయన చేసే దొంగలెవరని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంటే తిరిగి మీరే ఇది అక్రమంగా చేస్తున్నారని చెప్పి ఒక దొంగ ఆలోచనలు ఒక దొంగ ప్రతిపాదనలు పెట్టుకుంటా అలా చేస్తున్నారు. ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎలక్షన్ ముందు కూడా దొంగ నాటకాలు ఆడి దొంగ ఏడుపులు ఏడ్చి ఇవాళ గెలిచిన ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తున్నారని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఖచ్చితంగా దీని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా దీని ఖచ్చితంగా అది 1500కు మరియు మట్టి కూడా ఎంత పోయిందో దానికి పెనాల్టీ వేయకపోతే ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీస్ ఇవన్నింటినీ కూడా బీఆర్ఎస్ పక్షాన మేమన్నీ కూడా దాన్ని ముట్టడిస్తామని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడీ చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి గారు వారు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ బాండుకు వెళ్దామంటే కూడా వెళ్లకుండా అడ్డుకోవడం, మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడడం. అసలు ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది? అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా, ఏమి అడగద్దా? అడిగితే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది.
ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం. దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే, బూడిదలో దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి. అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి, ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే మురుమూరు మట్టి విషయంలో మేము చేస్తున్నటువంటి పోరాటం కావచ్చు, బూడిద మీద చేస్తున్న పోరాటానికి మనను ఈ యొక్క టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఆ బట్టి ఓనర్లు ఏదైతే దొంగ మట్టి తీసుకుపోతున్నటువంటి కాంట్రాక్టర్ల ద్వారా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. దాంట్లో చేసిన అవినీతి ఆరోపణలు నా మీద నేను అడిగినా అని చెప్పేదానికి నేను ఇవాళ పోషమ్మకు దగ్గరికి వచ్చి తాడిపట్టలతో ప్రమాణం చేసిన. ఎవరు యాక్చువల్ వాళ్ళు నాతో మాట్లాడలేదు, నేను వాళ్ళతో మాట్లాడలేదు. కానీ ఎవరో మధ్యవర్తులు మాట్లాడారని చెప్పి మాట్లాడారు. మధ్యవర్తులు వాళ్ళు వచ్చి చెప్పాలి ఏం మాట్లాడారు, నేనేం సమాధానం. నేనే ఒకటే సమాధానం చెప్పిన, నాకు కాంట్రాక్టర్ల మీద ఎటువంటి ఇది లేదు. మీరు చేస్తున్నట్టు దాంట్లో ఏం అవినీతి జరిగింది? 24 జూన్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి మీరు ఏం డబ్బులు ఇచ్చారు, ఇప్పుడు ఏం డబ్బులు ఇచ్చారు, ఎవరికి డబ్బులు ఇచ్చారు అనేది నాకు చెప్పండి. ఎవరు మీ పేపర్స్ నాకు తీసుకొచ్చి చూపెట్టండి. చూపెట్టిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పిన. దానికోసమే మనం 2-3 రోజులు మొన్న కూడా ఇక్కడ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆగినాం. దానికి వాళ్ళు మన మీద ఒక ఆరోపణ చేస్తారు, దాన్ని నిరూపణ చేసుకున్నా. ఈ టాపిక్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం చేస్తున్నది బూడిద మీద, ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నాం. అప్పుడు 130 రూపాయల టెండరు 38 మంది వేసుకున్నారు ఎన్టీపీసీల బూడిదలో. వాళ్ళను టెండర్ అవార్డ్ అయింది, ఈఎండి కట్టారు, సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు, కానీ వాళ్ళను పని చేసుకోనియలేదు. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, మిగతా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, లారీ ఓనర్లు ఉన్నారు. ఆ 38 మంది కాంట్రాక్టర్ వాళ్ళను దాదాపు 4 కోట్ల రూపాయలు నష్టపరిచి వాళ్ళెవరిని కూడా పని చేయకుండా చేసేది. ఇది నిజమా కాదా? నేను ఇక్కడనే అడుగుతున్నా, దేవుని సాక్షి అనే చెప్తా ఉన్నాను. రెండవది, దాన్ని క్యాన్సిల్ చేయించి 3 నెలలు పోలీస్ అధికారులను అడ్డం పెట్టుకొని బంద్ చేయించి దాని తర్వాత మళ్ళా రూపాయి టెండర్ ఎన్టీపీసీ పిలవడం జరిగింది. ఎందుకంటే బూడిద అమ్ముతలేదు, బూడిద అక్కడి నుంచి కాల్ అయితేనే ఎన్టీపీసీ రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు రూపాయి టెండర్కి పిలవడం జరిగింది. రూపాయి టెండర్ అయిన 115 మంది వేసారు. 115 మంది వేస్తే 115 మందికి అక్కడ అవకాశం ఇవ్వాలి. ఏది దాన్ని ఎత్తుకపోవడానికి. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, లారీ ఓనర్లు కూడా ఉన్నారు. ఇదంతా కూడా వాళ్ళకి ఇవ్వకుండా ఆయన ఒక 5 మిషన్లకు చెప్పిండు. 5 మిషన్లు అన్నీ బినామే. దాన్ని 4,600 రూపాయలకు 12 టైర్ల లారీని లోడ్ చేస్తుంది. మిగతాది 8,600, 10,000 వరకు కూడా పెద్ద లారీలకు తీసుకుంటుంది. అసలు ఒక లారీ లోడ్ చేయడానికి ఎంత అవుతుంది? కాబట్టి ఆ ఒక్క లారీకు మా అంటే 1000 రూపాయలు అవుతుంది. నువ్వు దాన్ని కంటిన్యూ చేయక ఈ 4,600, 8,000 దోసుకొని మీ ఇంటికి సంచుల మూటాలు మీ ఇంటికి వస్తున్నాయని నేను ఆరోపిస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు నిజమైనటువంటి నిజాయితీ పరునివి అయితే అక్కడికి వచ్చి అసలు ఇది ఎవరు తీసుకుంటారు, ఈ 4 మిషన్లు ఎవరిని, మీరు పత్రికా విలేకరు రండి, రాజకీయ నాయకులు నన్ను ఆరోపించిన వాళ్ళు రండి, ఈ 4 ఎవరు, 5 ఎవరు, ఈ రోజు వసూలు చేసిన పైసలు ఏడిపోతుంది అని నువ్వు అడగాల్సింది ఉండే, ఆపాల్సింది ఉండే. అసలు నువ్వు వచ్చింది ఎవరి పేరు మీద? లారీ ఓనర్ల పేరు మీద. పోయిన సంవత్సరం 4 నెలలు సమ్మె పెట్టి వాళ్ళు మాకు బయట లారీలు రావడం వల్ల ఇబ్బంది అవుతున్నాయని అంటే దాన్ని ఆయన ఏం చేసిండు, వాడుకునేసి ఇవాళ లారీలను అడ్డం పెట్టుకొని సమ్మె చేయించి 4 నెలలు సమ్మె చేయించి బూడిద కాంట్రాక్టర్గా మాఫియాగా మారిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు. నేషనల్ హైవేకి ఇక్కడి నుంచి బండ్లు పోతూ ఉంటాయి, అవి తొవ్వల్నే అమ్ముకుంటారు. అక్కడనేమో అక్కడక్కడ లోకల్లో ఒక 10,000 రూపాయలకు మట్టి కొని మట్టి నుంచి దాని మీద బూడి చేస్తారు. ఇక్కడ 30 లారీలు అమ్ముకుంటారు, 30 లారీల మందం అక్కడ మట్టి పోసి లెవెల్ చూపెడతారు. ఎన్టీపీసీ దానికి పేమెంట్ చేస్తుంది, దానికి 1,200 రూపాయలు. ఎంత పెద్ద అవినీతి చూస్తున్నారు. ఈ 30 లారీలకు అమ్ముకుంటే పైసలు వస్తాయి ఇక్కడ. ఎవరు అక్కడనేమో 10,000 తోటి మట్టి పోసి లెవెల్ చేసి లెవెల్లో కొలతలు పెట్టుకొని ఇటువంటి జరుగుతూ ఉన్నది. ఇవన్నీ కూడా మక్కాన్సీలకు ముడుపులు ఉన్నాయని నేను ఆరోపిస్తూ ఉన్నాను. నేను ఇవన్నీ అబద్ధమైతే
నేనేమంటున్నా, ఇంకా లైన్ బండ్లకు ఎన్హెచ్ ఇవన్నీ అని చెప్తున్నాను. ఇక్కడ 700 లారీలు ఉన్నాయి, వాళ్ళందరికీ వస్తుంది ఎన్హెచ్. బయట బండ్లు ఎందుకు, మన బండ్లు ఉండాలి. 1500 లారీలకి ఇక్కడ అన్నం దొరుకుతుంది. వాళ్ళు ఉండడం వల్ల మనకు 15,000 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. 15,000 కుటుంబాలు అంటే 60,000 మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంల నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుందని నేను చెప్తా ఉన్నాను. అదొక్కటి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణలు చేస్తుంది. నేను ఒక్కటే అంటున్నా, మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము, ధైర్యం, నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా, మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా, ఆ పేపర్లు ఇవ్వమనండి, అందులో ఏం లొసుగులు ఉన్నాయి అవి అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుడు. బూడిదలో 1000 రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరుడు. ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం. మళ్ళీ ఆదివారం ఇక్కడ కూర్చుందాం, శనివారం అంటే శనివారం, ఆదివారం అంటే ఆదివారం, ఇదే పోచమ్మ కాడ కూర్చుందాం, లేదంటే రామాలయంలో కూర్చుందాం, లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం, చర్చ చేద్దాం. విలేకరులను తీసుకురండి, లైన్ లారీ ఓనర్లను తీసుకురండి, టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి, ఆ 115 మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి, 38 మంది 130 రూపాయల కాంట్రాక్టర్లను రమ్మందాం, అవరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం. ఇలా నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా, లేకపోతే మక్కాన్ సింగ్ చేస్తున్న దోపిడితోటి ఈ ఊరికి లాభం అవుతుందా, చర్చ చేద్దాం. నేను ఒక్కనే వస్తా నీ క్యాంప్ ఆఫీస్కి, నువ్వు విలేకరులను పెట్టుకో, వీళ్ళందరినీ విలువ లైవ్ పెట్టు, చర్చ చేద్దాం. దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. శనివారమా ఆదివారమా, ఈ గుడి రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా, ఎక్కడ ఏందనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అవును, చాలా మంది చిన్న వాళ్ళతోటి మన మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నాడు. అరే ఎవరన్నా పెట్టచ్చు, మాట్లాడచ్చు. నేను ఏం మాట్లాడినా దానికే జవాబు చెప్తాను. నేను మక్కాన్ సింగ్ మీద కూడా ఏదైతే ఎన్నికలకు ముందు 1 సంవత్సరం నుంచి నువ్వు హామీలు ఇచ్చినావు, ఆ హామీలనే మీదనే నేను అడుగుతున్నా. అవును, ఈ సంవత్సరం 15 నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనే, ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా. వీళ్ళందరూ నేను పార్టీలు మారినా, అది మారినా, పార్టీలు ఎవరు మారిన వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా, రేవంత్ రెడ్డి మారలేదా, రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా? నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారినా, నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు. ఒకవేళ చర్చ చేద్దామంటే